అది 11వ శతాబ్దం. రాజా కుసుమశ్రేష్ఠి రాణి కుసుమాంబ వాసవిమాతకి జన్మనిస్తారు. వాసవిమాత చిన్నప్పటి నుంచి శివారాధన చేసేది. తను ఎప్పుడూ కన్యగా మిగిలిపోవాలని నిర్ణయించుకుంటుంది. వాసవిమాతని ఒక విష్ణువర్ధన్ అనే రాజు చూస్తాడు. తన సౌందర్యాన్ని చూసి తను మైమరచిపోతాడు. ఎలా అయినా తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాసవిమాత పెళ్లిని తిరస్కరించిందని తెలుసుకుని పెళ్లికి ఒప్పుకోకపోతే తన రాజ్యం మీదికి యుద్ధానికి వస్తాను అంటారు. ఈ సమస్య పరిష్కారం కోసం కుసుమశ్రేష్ఠి 714 గోత్రాల వాళ్ళని పిలిచి సమావేశం పెడతాడు. అందులో 612 గోత్రాల వాళ్ళు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోమని చెప్తారు. లేకపోతే మనందరి ప్రాణాలు పోతాయి అని అంటారు. 102 గోత్రాల వాళ్ళు మాత్రం వాసవిమాతకి సపోర్ట్ చేస్తారు. ఆ రాజు ఏం చేసినా పర్వాలేదు, ఇష్టం లేని పెళ్లి మాత్రం చేసుకోవద్దని అంటారు. వాసవిమాత తనని తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆత్మాహుతి చేసుకోవాలి అనుకుంటుంది. తనతో పాటు 102 గోత్రాల వాళ్ళు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడతారు.